అందరూ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూవీ పిచ్చిలో పడి ఫ్యాన్స్ చేసే అరాచకాలు అంతా ఇంత కాదు అని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నిన్న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ సంబంధించి ఒక విషయం చాలా వైరల్ అవుతూ ఉంది. ఒక తల్లి తన బిడ్డలతో కలిసి తన భర్తతో కలిసి ప్రీమియర్ షో చూడడానికి సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చిన బిగ్ స్టార్, ఆయన పేరు కూడా మీకు అందరికీ తెలుసు, పుష్ప మూవీలో హీరో అల్లు అర్జున్ గారు. సో ఆయన రావడం వల్ల ఆ క్రౌడ్లో తొక్కిసలాటలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ తల్లిని ఆ బిడ్డను తొక్కడం వల్ల ఆ తల్లి అక్కడికక్కడే చనిపోయింది, ఊపిరి ఆడక. ఆ బిడ్డ హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు సినిమాల కంటే హీరోల కంటే మన ప్రాణం ముఖ్యం కాదా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రాణం పోయేంతలాగా ప్రాణం తీసేంత అభిమానము ఎందుకు? సినిమా అనేది ఒక వినోదం కోసమే చూడాలి, కానీ అది ప్రాణాలు తీసేంత అభిమానము, మన ప్రాణమే పోయేంత అభిమానంగా మనకు అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఈరోజు మీరు సినిమాకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఒరిగేది ఏం లేదు. నువ్వు ఈరోజు సినిమా చూడకపోవడం వల్ల బంగారం పల్లెల్లో తినే అల్లు అర్జును వెండి పల్లెల్లో బొచ్చలో అడుక్కు తినడు. నువ్వు ఈరోజు సినిమా చూడకపోవడం వల్ల ఆయన కార్లలో బెంజ్ కార్లలో తిరిగే అల్లు అర్జును స్కూటీ మీద రిక్షాలో తిరగడు. నువ్వు ఈరోజు సినిమా చూడకపోవడం వల్ల అల్లు అర్జున్కి కోట్లన్నీ పోయి బికారి అయిపోడు, అడుక్కు తినేవాడు అయిపోడు. సో కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్గా యూత్ చాలా రెస్పాన్సిబుల్ కలిగి ఉండాలనేది నా ఒపీనియన్. ఒకరి ప్రాణం పోయింది అని అంటే ఆ ప్రాణం తిరిగి రాదు. హీరోలు చెప్తారు, మీరే నా దేవుళ్ళు, మీరే నా అమ్మ నాన్న, మీరే నా ఫ్యామిలీ అంటారు. సో మీరే నా దేవుళ్ళు అని అంటే మనము అల్లు అర్జున్ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాం తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ని నెత్తిన పెట్టుకొని తిరగట్లేదు. మనము దేవుడు అని అనుకుంటున్నాం తప్ప అల్లు అర్జున్ దేవుడు అని మనల్ని మొక్కట్లేదు. మనం ఫ్యామిలీ అని అనుకుంటున్నాం తప్ప అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే మరి 0 టికెట్ పెట్టేసి ఫ్రీగా మన ఫ్యామిలీ కోసం సినిమా చూపించవచ్చు కదా. ఎందుకు టికెట్ల రేట్లని ఇంతలా పెంచేసి 50 రూపాయలు ఉన్న టికెట్ని 500కి ఎందుకు చేశారు? ఆయన ఫ్యామిలీ అన్నాడని, దేవుడు అన్నాడని, మీరే నా అభిమానులు, మీరే నా అమ్మా నాన్న అన్నాడని పొంగిపోయి మన జీవితాలను పనంగా పెట్టి వాళ్ళ సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా చూడవచ్చు. సినిమా ఎక్కడికి పోదు. నువ్వు చూడకపోయినంత మాత్రాన అతని స్టార్డమ్ ఎక్కడ పడిపోదు, అతని స్థాయి ఎక్కడ పడిపోదు. ప్రతి అభిమాని యొక్క బాధ్యత ఇది. సో ఆ బాధ్యతను మర్చిపోయి మనము ఎలా పడితే అలా చేస్తే మన వలన ఇతర వాళ్ళ జీవితాలు తెల్లా చెదురైపోతున్నప్పుడు వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? సో మనమే కదా. మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలనేది నా ఉద్దేశము. అండ్ సినిమా బాగుందా బాగాలేదా, సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది, ఇదంతా మనకు అనవసరం. అదంతా ప్యూర్లీ ఇట్స్ బిజినెస్. సినిమాని ఒక వినోదంగానే చూడాలి తప్ప సినిమాయే ఇది అన్నట్టుగా ఒక థియేటర్లో, నల్గొండ థియేటర్లో పేపర్లన్నీ విసిరేస్తారు కదా, ఆ పేపర్లన్నీ విసిరేసి మంట కాల్చారు అక్కడ. సో ఆ థియేటర్ కాలిపోతే అందులో ఉన్న అభిమానులు ఎంతోమంది, మీరు అభిమానం కోసం వస్తారు, ఒక 100 మంది వస్తుండొచ్చు, కానీ మిగతా వాళ్ళు సినిమా వినోదం కోసం వస్తారు, చూద్దామన్న ఇంటెన్షన్ తోటి, ఫ్యామిలీతోటి, చిన్నపిల్లలతో వస్తారు. ఆ థియేటర్ తగలబడిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మరీ ఇంత దారుణంగా తయారవుతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో కేవలం ఈ పుష్ప సినిమాకి మాత్రమే ఇలాంటి మాస్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సో అది రెస్పాన్సిబుల్గా ఉండాలనేది నా ఉద్దేశము. ఎందుకంటే చిన్న బిడ్డ సినిమా చూద్దామని ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్ అని తన తల్లికి చెప్తే ఎలాగైనా నువ్వు తీసుకెళ్లాలని తన తల్లి, తన హస్బెండ్, తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ బిడ్డలను తీసుకొని సినిమా చూడడానికి వెళ్ళారు. అయితే చాలామంది విమర్శిస్తున్నది ఏంటంటే, అంత చిన్న బిడ్డలు తీసుకొని ఆ ప్రీమియర్ షోకి రావడం అవసరమా? ఎందుకు? అంత క్రౌడ్ ఉంటుందని తెలుసు కదా, ఎందుకు రావాలి అని అంటే, అరే అభిమానం అనేది ఒక స్థాయి వరకు ఉండాలి, ఓకే. సో ఆవిడ కొడుకు అడిగాడు కదా, కొడుకు కోరికను తీర్దాం అన్న ఇంటెన్షన్లో ఆవిడ వచ్చింది. అంతేకాని ఆవిడ తన ప్రాణం పోతుంది అని తనకు తెలుసుంటే ఎందుకు వస్తారు ఎవరైనా కానీ? సో అంతలా హైప్ క్రియేట్ చేసి వదిలేసిన తర్వాత ఏ అభిమాని అయినా కానీ, ఎవరి ఫ్యాన్ అయినా కానీ, ఎవరైనా కానీ సినిమా చూడాలరా అన్న ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే ఒక అభిమానికి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన
అనుభూతి నెక్స్ట్ డే తర్వాత ఆ సెకండ్ షో కానీ లేదంటే మిడ్ నైట్ షో కానీ ఇవి చూసినప్పుడు కలగదు. సో కాబట్టి ఆ ఆనందాన్ని పొందడానికి ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క అభిమాని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ పరంగానే ఆవిడ కూడా వచ్చుండొచ్చు తన బిడ్డలకి ఆనందాన్ని కలిగిద్దామని. సో అంత మాత్రాన అంత క్రౌడ్ ఉంది, ఆవిడ రావడం అవసరమా అని మనము చెప్పడం అనేది, ఇంత జరిగిన తర్వాత కూడా ఎలా మాట్లాడుతున్నారా మీరు, అసలు మీకు తిండి తింటున్నారా అన్నం తింటున్నారా అని అనిపిస్తూ ఉంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.